వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనపల్లి కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు సబ్స్క్రైబ్ బబుల్ చేసుకోవట్లేదు, షార్ట్స్ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ బబుల్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, అట్లయితేనే మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మేము వీడియో పోస్ట్ చేయగానే. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే మంత్రాల వీడియో పార్ట్ 3 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం పదండి. అట్లంటేనయ్యా చెప్పు, ఎట్లా చేద్దాం, ఏం సంగతి, ఎటు దొరకబడదాం. ఇంకేందే రాజాని చెప్తిమి వీళ్ళ రాత్రి అని వెనుకపోయి ఫోన్ కొట్టినాక మన అందరం కలిసి పోయి అలా తొక్కు అందం ఇక. మరే నాకు తెలిసిన పోలీసులు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పి పెట్టమంటారా? మరి తెలిసిన వాళ్ళు ఉన్నారా పోలీసు వాళ్ళు? తెలిస్తే నయమేనే, ఇంకా ఇక వాళ్ళే చూసుకుంటారు. ఇక పొట్టు కొడుతారు బొక్కలేసి. తన్నిపించుడే నా మోగనికి నాకు చిచ్చు పెట్టి గంత లొల్లి వేసిన గంత కొట్టిపించింది అది. అరే ఇప్పుడు ఓర్రి, రాత్రి రారి తిని రారి, మా ఇంటికి రారి. ఆ రాజానికి ఫోన్ చేద్దాం, వాడు వెనక పోయినాక మరి ఎడ కూర్చుంటారో, ఎడ కూర్చుని మంత్రాలు చెప్తారో వాళ్ళు చూసి దొరకబడ్డాం. ఇక ఎవరు ఇక ఎటు వేరమ్మా? పొద్దు నుంచి ఇంటనే లేరు. పొద్దున ఏం పనికి వేరా ఇద్దరు కలిసి? మేము ఏం పని పోతే నీకేందిరా? ఏం పని పడలేక నువ్వు ఇంట్లో కూర్చొని మమ్మల్ని నీకు చేస్తున్నావు. సరే కానీ తిన్నవారా నువ్వు? చెల్లేది రాత్రి బయటకు వెళ్ళకరా. చెల్లే ఇంత తిని ఆ దోశలు ఇంటికి అయింది కానీ నన్ను ఎందుకు బయట పోకుంటారు? ఎందుకు ఏంటి నీకు అన్ని వివరించి చెప్పన్నా? చెప్పినప్పుడు ఇవాళ ఎంత అద్దు అన్నప్పుడు అద్దు. ఇవాళ ఇంట్లోనే ఉండు, 6 అయిందంటే ఇంట్లో బయట కాలు పెట్టద్దు నువ్వు. అంటే 5:59 వరకు తిరగచ్చా బయట? నేను అలా కన్నా చెప్పు, అన్ని సుండి మాటలే ఈ పోరని. అబ్బో ఊకోయ్యా, నువ్వు చెప్పినావు కదా పోను. మరే పోను కానీ తినడానికి ఏమైనా చేస్తావా? మరి అట్లంటేనే ఇంట్లో ఉంటా, లేకపోతే ఇరగపోతా. మొన్న ఇంటి ముందర చేసినప్పుడు నిమ్మకాయలు ఉన్నాయిరా, వాడితో పులిహోర వేసి పెడుతుంది, తింటావా? అవని ఎట్లా కనబడుతున్నాయి మీకు? సూపర్ అనిపిస్తున్నావు కానీ ఇంకా చెల్లెని రమ్మని పోరింటికి ఏందో తోకరాపో. సరే తోలుకొత్తావు. గీడేం చేస్తున్నావే? ఇంకా ఫ్రూట్ని పట్టుకొని ఏం తిరుగుతున్నావు? నేనేమో అందరిలో తిరిగస్తే నువ్వు గీడున్నావా? ఏందిరా నీకెందుకు నేను ఎక్కడికి పోతే ఎందుకు రమ్మంటుంది అమ్మ? ఓ ఫ్రూటీ, ఎప్పుడు తిరుగుడా ఒకరు కాకపోతే ఒకరు పట్టుకొని తిరుగుతావు. నేను ఎవరితో తిరిగితే నీకేంది? నిన్ను పట్టుకొని అయితే నేను తిరుగుతలేం కదా. మరి రమ్మంటావు రేపటి నుంచి తిరుగుతాం ఇద్దరం కలిసి? చూడే మీ అన్న ఎట్లా మాట్లాడుతుండో. ఒరే వేస్ట్ ఫెలో, గట్నే నారా మా ఫ్రెండ్స్తో మాట్లాడేది. నేను అత్త పో ఇంటికి, అమ్మకి చెప్పు అత్త అని. అబ్బో, నేను ఎట్లనేసి దొలుకునే రమ్మన్నది, రాకపోతే గొర్ర గుంజుకొని రమ్మన్నది. ఏంది గుంజుకరమ్మన్నదా? గొర్ర భలే మాట్లాడుతావు నీ మాటలు. నువ్వురా నాతో నలుగుతో ఏమైనా కానీ అత్త పో, నేను ఊకింట్లో కూర్చొని ఏం చేయన్నట. అది ఏడికైనా ఉండని ఏందన్న అయితే. నాకు అవన తెలియదు, తోలుకరమ్మన్నది అంతే. నువ్వు వస్తావా గుంజుకపోమంటావా? ఓటిల్లన్నా గుంజుకపోదాంపా, నువ్వు కాలు పట్టుకొని చేతులు పట్టుకుంటా దీన్ని. భలే ఉన్నారు పోయే, నువ్వు కూడా వాందికే మాట్లాడుతున్నావేందే? ఆడే బిత్తుడు అంటే అంతకన్నా పెద్ద బిత్తిదని ఉన్నావు. పట్టు దొరకబట్టిగా నువ్వు కాళ్ళు పట్టుకునే చేతులు పట్టుకుంటా పట్టు. ఇద్దరు పిసోళ్ళే ఉన్నారు, పారా అత్త ఏమో కాలు పట్టుకో చేతులు పట్టుకోని పడతారు ఇద్దరు కలిసి. ఓ నా ఫ్రెండ్ నా పార్టీ ఉండని గాని పార్టీ అయినవేందే? ఏమి అన్నతోని గమ్మతే, నిజంగా మాటలు గమ్మత్ మాట్లాడతారు, జోగు. అందుకే అన్నది ఏ పోరు నిజంగానే పట్టుకుంటా ఆమె. సరే తీ, రేపు కాలేసుకొని కలుస్తా, మళ్ళీ ఊరుతుంది. సరే తీ పో. సరే మరి ఫ్రూటీ, బాయ్. అవును అప్పతట్లా మొక్కపోడా, నువ్వంత సంవత్సరంగా బాయ్ అని చెప్తే నానమ్మ చూసింది అనుకో అస్సలే ఊకోదురా. అవునవును ఎవర్రిగా బాయ్ అని. ఇంకోనే అమ్మ, నీ బిడ్డను తోలుకొచ్చిన. ఎటువే నువ్వు బిడ్డ, ఎంతసేపు అయి నువ్వు పోయి నేను బయట కూడా చూసినా అంటే అవతల పడ్డావా? అబ్బాయి ఏం చేయన్నే అమ్మ, ఊకింట్లోనే ఉండన్నా. ఏం నువ్వు బాపే బయట కోతిరి ఏ పని ఉందని ఎవి తిరిగిపోతాడేనాయి అన్న ఆఫీస్కి ఇవ్వాలి. నేను టీవీ చూసుకుంటా కూర్చున్నా, కరెంటు పోయింది, ఏం చేయన్నే. అందుకే గది ఫ్రూట్ వాళ్ళ ఇంటికి పోయినా. అబ్బా అమ్మ తినేందుకు ఏమైనా చెయ్యి. ఏం చెయ్యాలి? నువ్వు అడుగుతావు, వాడు అడుగుతావు, తినేందుకు ఏమైనా చెయ్యి, ఏమైనా చెయ్యు. అమ్మ అక్కడ సర్వపిండి పెట్టే, అమ్మ ఉండదు నువ్వు పెడితే. సరాపిండి ఎత్తా, సకినాలు పోతా. నీ ఎవరికి సరపిండి పెట్టే సకినాలు ఏమొద్దు కానీ మాకు. ఏమవుతారు కానీ సర్వపిండి అయినాక ఫోన్ చేయరు, అట్లా నేను బయటకు వేస్తా. ఎప్పుడు బయటనేనా రా, పానం అంతా బయటనే ఉంటుంది పోరానికి. నువ్వు గిన్నె గ్లాస్ తీసుకొని మీకు బయట ఉండిపో, అడక తినిపో. నేను అద్దని చెప్పినప్పుడు నానే ఆయిట వరకు నువ్వు ఇంట్లో లేకపోవాలి, చూసుకోయ్యా. ఏంది గంట గరానికి వస్తావు? సరే అయితే 8 వరకు వస్తా ఇంట్లోకి, ఇంకేంది? సరే పో, బాడుకున్న కళ్ళని కూడా ఉండకు నువ్వు. ఏ స్వీటీ, బయట బోల్ వేసిన బోల్ దోంపో.
అబ్బా నేను బోల్ దోమని ఇల్లు నూక్తగాని నేను బోల్ దోమ. తోమకుంటే నడవది, తోంపో నడు. అన్ని పనులు నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకుంటే. అబ్బా అమ్మ నాకు దోమ బుద్ధి కదా, ఇల్లు నూకుతా బట్టలు మడత పెడతా సరేనా. ఇట్లా ఎట్లా బిడ్డలే పత్తారింటికి అంతా అంతనే పని తీరతలేదు, నాకు శాతం అయితే లేదు. పని అంతా చేసే వరకు సాలు అవుతుంది. నీకు సాలు అయితే మరి అన్నకు పెద్దన్నకు పెళ్ళి అయ్యే. చెయ్యాలి ఇక పెళ్లి చేయాలి పెద్దన్నకు. అరే ఇంట్లో నూకరాపో మరి మొత్తం. పెద్ద కొడుకు పెళ్లి సర్వపిండి పెట్టే అమ్మ. పెళ్లి సంగతి దేవుడే రుగ్గని సాయంత్రం దొరక పట్టాలి. అబ్బా సర్వపిండి పెడుతున్నావా అమ్మ? నువ్వు సర్వపిండి పెడితే వాసన పక్క గల్లి దాకా వస్తుంది. అవునా బిడ్డ? మరి ఏమనుకున్నావు? అవును కానీ మరి సాయంత్రం ఏమో ప్లాన్ వేసిర్రట, ఏం కథనే అమ్మా? వేసినాం బిడ్డ ఓటిగా. నీ ఫోన్ చెప్పి బిడ్డ నీకు కూడా తెలిసినా వేసినాం బిడ్డ, కానీ దొరకబడదామని మీరు ప్లాన్ వేసినాం. కానీ మరి ఏమైతే చూడాలి. రాత్రి మీరైతే బయటకు వెళ్ళొద్దు బిడ్డ. తమ్ముడు చెల్లె నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఎందుకే మనకు అవన్నీ? ఏవో మన పని మనం చేసుకుంటా అయిపోయి అవన్నీ పెట్టుకునే ఎందుకే, మనకు అవసరమా? అబ్బో బిడ్డ గట్టిసి పెట్టద్దు. మొన్న దొంగ బొడ్డి నా ఇంటి ముంగనే వేసి పెట్టింది కాదు, నువ్వు కొనేయలేదు వల్ల. గా బక్కోడు పోలీసులకు చెప్తానంటే పోలీసులు కూడా అత్తరు కావచ్చు రాత్రిగా. పోలీసులకి ఎప్పుడు కానీ మరి వాళ్ళే చూసుకుంటారు. మరి మీరు పోయేందుకు మళ్ళీ అలా కండ్ల పడడం ఎందుకే? ఫస్ట్ మేము దొరకబట్టాలి. దొరకబట్టినాక అప్పుడు పోలీసుడు వస్తాడు. గట్లా అన్నమాట. తుక్కు తుక్కు కొట్టాలి ఫస్ట్. నా ఇంటి ముంగనే పడింది అది. మరి నేను కూడా అత్తది మరి రావన్నా? మీరు అద్దు బిడ్డ అద్దు. పెళ్లి కానీ పిల్లలు అద్దు. వాళ్ళ కంట్లో పడితే ముండ కొడుకు ముండ ఏం చేస్తారు? ఇంట్లోనే చిల్లర తమ్ముని పట్టుకో ఇంట్లోనే ఉండు బిడ్డ. సరే తీయే మరి ఇక సర్వపిండి తీసుకురాపు తింటా. చిన్నపాడుకు ఫోన్ చేయి. నేను వానికి వాళ్ళు 6 అయిందంటే బయటకు వెళ్ళొద్దురానంటే 5:59 దాకా తిరిగి వస్తాడట. ఆ వరకు ఇంటుంటాడట. నేను ఏమని కథ ఫోన్ చేయి. ఏ వాడే అత్తడు తీయే, నువ్వు తీసుకురాపో తిందాం. సరే తీసుకొస్తా బిడ్డ కూర్చోవేడ. పెద్దన్న ఎప్పుడు వచ్చినావురా? నాకేం తీసుకొచ్చినావు రాంగా? ఏం తీసుకురాను చెల్లే, అమ్మ ఇంట్లో సర్వపిండి పెట్టిందట కదా, అది తిందాంతి. రేపు బయటకు పోతాం కదా, రేపు కొనిస్తుంది నీకు. సరే తి అమ్మా తీసుకురా మా ఇద్దరికి. ఎత్తున బిడ్డ తెత్తున. నువ్వే తానే కూర్చో. నేనే పై పడుతుందని నువ్వే ముసలిదాన్ని. ఏమైనా రాజవ్వా? అడు ఫోన్ చేసిన రాజుగాడు. ఏది ఆడు ఇంకా ఫోన్ చేయలేదు కదా, చేద్దాం ఆ ఫోను. ఓ రాజయ్య చెయ్యి, ఫోన్ చేయి ఒకసారి. రాజానికి ఫోన్ చేయి. నేను చేత తీయాలి బాపు. హలో రాజుగా, ఏడున్నావురా? అన్న నేనే మీకు ఫోన్ చేస్తా అనుకుంటున్నా. మీరు చెప్పిన పని మీదనే ఉన్నా. వాళ్ళు బయటకు వెళ్ళిరారా? మరి ఎటు పోతురు, ఏం చేస్తురు చూస్తున్నావు అన్నీ? చూస్తున్నాయి అన్న, చూస్తున్నా. వాళ్ళని ఇంకా వెంబడే పోతున్నా అప్పటి నుంచి. ఎటు పోతారో చెప్తా, ఒక్క 2 నిమిషాలు ఆగురు ఇక. సరే సరే చూసి జల్దీ ఫోన్ చేయి. మేము అందరము రాజా ఇంటికన్నా ఉన్నాము. సరే సరే మీరందరూ ఆన్నే ఉండుర్రి. నేనైతే వాళ్ళు ఎక్కడ అవుతారో అక్కడ అప్పుడు ఫోన్ చేస్తాం మీకు. అంటుండు రాజుగాడు. అదే పని ఏందో ఫాలో అయితే చేస్తాడా? మరి ఏడు దాకా పోతారు అని ఫోన్ చేస్తా అన్నాడు ఇక. ఈ పని సక్సెస్ అయితే మనకు ఫుల్ బాటిల్ కొనియాలి ఇక. ఫుల్ పాటలు కొనిస్తా అన్నదేంది రాజుకి ఈ పని చేస్తే? ఫుల్ బాటిల్ కోసం ఒప్పుకున్నాడా? మేమే అన్నాం దొరకబట్టితే ఫుల్ బాటిల్ కొనిస్తాం రాజా అంటే సరే అన్నాడు. ఏమో తీవానుకోలు పెడతారు ఒక్కోడేనే. అవ్వలేదే పిల్లనే అన్నట్టు నేను బతుకు. సరే కానీ కూరగాయలు అన్నారే రాజీ? పన్నారు. మా చిన్న పడుకోకు కాలు బయట పెట్టకుంటే జైలేసినట్టుంది, జైలేసినట్టు మనకి ఇంట్లో అన్నాడు. 6 అయిందంటే రాజుగా చెప్పరా? ఓ అన్న వాళ్ళిద్దరు రాజాకి ఇంటికనే కూర్చున్నారు. ఆవుర్రి ఇప్పుడే బయటకు రాకుర్రి. వాళ్ళు ఏం చేస్తారో చూసి నేను మిస్ కాల్ ఇస్తా, అప్పుడు బయటకు రండి అందరు కలిసి. ఏంది వీళ్ళు ఇంటికనే ఉన్నారా? ఓకే ఓకే. అగో ఏమైందట అయ్యా గట్ల పెడితే ముఖం? చెప్పురా పోడా, ఏమైంది? ఏమంటున్నాడు? ఓ రాజక్క, వాళ్ళిద్దరు మీ ఇంటికన్నా ఉన్నారట. వాళ్ళు ఇప్పుడే కూర్చుంటారట వేయడానికి. స్టార్ట్ చేసినాక రాజుడు ఫోన్ చేస్తున్నాడు, అప్పుడు అందరం దొరకబడదాం. ఇంకేంది? మరి అక్క మళ్ళీ నా ఇంటి కాడికి వచ్చిరా? దొంగ పడుకో. నేను ఏం చేయాలి? వాళ్ళను నరుకుతే ఏమవుతుంది కానీ. అమ్మో ఏందే ఇది రాజీ? అబ్బో రాజక్క నాకు భయం అవుతుంది కాదు? భయమే పోరి, ఎందుకు భయం అవుతుంది? అది సంగతి దంపని అందరం లేమా? ఆగురే ఫోన్ వస్తుంది. రాజుగా చెప్పరా? అన్న తొందర రాండ్రి, వాళ్ళు ఏదో పూజ స్టార్ట్ చేసారు. జల్దీ రాండ్రి. అత్తను అట్నే ఉండు నువ్వు. బాయ్ రాజన్న.
వాళ్ళిద్దరు కూర్చున్నారట, తొందర పోదాంపా. పాండ్రి పాండ్రి, మన లేట్ అయితే వాళ్ళు పూజ స్టార్ట్ చేసారంటే అలా మన మీక దింపుతారు వాళ్ళు. తొందర పోయి తొందరగా వాళ్ళు పట్టుబడదాం పారి. ఓ దొంగ ముండ దొంగ రండ, నా ఇంటిని కూర్చొని నువ్వేం చెప్తున్నావే? ఓ దొంగ ముండ, నీకు సిగ్గు లేదా? బట్టలు ఇప్పుకొని మంత్రాలు చెప్తున్నవే శోభ. అబ్బో లంగదానివే, పెద్ద మంత్రగత్తో దొంగరండా. నీ పని అయిపోయిందా ఇవల్ల ఉండా? నీ బతుకుల మన్ను. నువ్వు మీరేనా నా మొగానికి నాకు ముళ్ళు పెట్టించింది? దొంగమ్మండ పా రాజక్కరపా, చంపుదాం పా దాన్ని. ఏయ్ ఏయ్, లొల్లంటే గిట్లు ఉండాలి. ఓ బోడగుండదానా, ఉన్న గుండె కూడా గీకేసి మొత్తం ఉన్నాయి ఎత్తారు పో నీకు. అలా రాచక్క మామూలుగా ఉండదు మరి. ఓ శంకర్గా, నీకేం పోయే కాలం రా. మా ఇంటి మీద చేరుతున్నావు, అయినా నీకు అంతా మంచిగా ఉంటావు కదా. గిదేంద్రా, గిదేం పాడు బుద్ధిరా, గీ మంత్రాలు ఏందిరా, నువ్వేందిరా, నీ కథ ఏంది? ఆ? ముండే బట్టలు అన్ని పూస్తున్నావే దొంగరండా. నీ సాగు చెయ్య, నీ వారాలు చెయ్య, మీ దినాలు గాను. మళ్ళీ నా ఇంటి దగ్గర వచ్చి కూర్చొని మళ్ళీ ఏం చెప్తా అనుకుంటారు నన్ను, నా పిల్లల్ని? ఏ నడువే నడు బొమ్మక్కదా. అయ్యో ఏమయ్యా, నడు నడు ఉర్దంపా. రాజీ దండం పెడితేనే, నీ కాలు మొక్తేనే, మమ్మల్ని ఏం చేయకుంటే బాంచనే. రాదు దొంగరండా, నిన్ను వాళ్ళు చంపుతాని వల్ల. ఏ పారాజకప్ప, దా సంగతే ఉద్దాం పాయి వాళ్ళ నడు. మీరు పండబెట్టి దొక్కుదాం పాయి వల్ల. మీ మొగోళ్ళు వీని పట్టుర్రి, దొంగ పాడుకొని నేను పట్టుర్రి. ఓ రాజయ్య, గుట్లబ్బలు చూస్తున్నావు, నడు అని పట్టుకపో. దొంగ పొట్టి దొంగ రండ, నీ సావుగాను, నీ దినాలు అయ్యా. మంత్రాలు నేర్చుకుంటే అన్ని చిచ్చులు పెట్టుకుంటే నా ఇంటికి వచ్చి మంత్రాలు చెప్తున్నావే. దొంగ ముండ సిగ్గు లేదా? ఓ అయ్యా ఏం చెప్తున్నావు? పొట్టు పొట్టు చంపో పడుకొని చిచ్చి కొట్టించింది, పొట్టు పొట్టు కొట్టిపిత్త ఆడ తెల్లని నా కళ్ళు తీసే కోసం. ఓకే రాజు తొక్కు, ఎట్లయితే గట్ల అవుతుంది, గట్ల అవుతుంది. తొక్కు దాన్ని ఫస్ట్. ఆడదానికి రీతి ఉండాలి. మగోడు మంత్రాలు చేస్తా దాయేనంటే నేర్చుకుంటా బట్టలు ఇప్పి. దొంగరండా, మంది సంవత్సరాన్ని నాశనం చేస్తురు. మీ దినాలి అయ్యా. రాజీ నీ కాలు మొక్తనే, నీ పాంచనే బుదక్క, నన్ను ఇచ్చిపెట్టుర్రి. ఏం లేదు, ఇష్టపట్టి లేదు నిన్ను. ఊళ్ళకి మొత్తం తరిమి తరిమి కొడతాం ఇద్దరిని. ఏమనుకుంటారో మీరు? మడతారా మరుగుర్రి, లేదంటే ఉంచినా ఉంచా మీ ఊళ్ళో మిమ్మల్ని. ఓ ఏమయ్యా, పోలీసులకు ఫోన్ చేయి, పట్టుకపోతే ఇద్దరు నచ్చి. దొంగ ముండా దొంగ రండా, మంత్రాలు చేసుకుంటే నాటకాలు ఎత్తురా. ఊళ్ళకి ఎలా కొడతాం మిమ్మల్ని? అబ్బా రాజీ దండం పెడుతుంది రేవే. నీ కాలు మొక్తేనే, నన్ను ఇచ్చిపెట్టే. ఇంకోసారి ఏం చెయ్యమే ఇట్లా, నీ దండం పెడతామే. ఓ అవ్వలు అక్కలు, ఇష్టపెట్టరు మమ్మల్ని. ఓ రాజన్న, నువ్వనే చెప్పే, నేర్చుంటావు, నీకు తెలియదా? ఏదో బుద్ధి పుట్టి అట్లా నేర్చుకుంటున్నానే, అన్ని పని చేస్తేనే నేను అన్ని ఇష్టపెడతానే. పోలీసులకి అద్దే, వాళ్ళకి అద్దే ఫోను బాంచనే. ఓ ఉన్నామంటే ఉన్నాము అంత ఊర్లోనే. అవే శోభి, నీకేం రోగం ఎగిది? మంత్రాలు నేర్చుకుంటా మంత్రాలు చెప్తే ఏమొస్తుందే మీకు? అన్నం వస్తుందా, పైస వస్తుందా, ఏమొస్తుందే? మన సంవత్సరాల పిల్లలు పెట్టుకుంటే ఏమో తీ భూమక్క, మీ బాంచను ఇంకోసారి ఏం చెయ్యం. మంచిగా ఉంటాం, ఊళ్ళకి వెళ్ళగొట్టద్దు, పోలీసులు వద్దు, నీ కాలు మొక్తం. అరే మాత్రా మంచిగా ఉంటారు, మాతో అందరితో కలిసి ఉంటారా? లేకపోతే మళ్ళీ పుల్లలు పెడతా కన్నా. లేదే రాజన్న, మారుతాము. అవ్వాలని ఏం చేయమే. రేపు నుంచి మంచిగా ఉంటామే, మీ లెక్కన పని చేసుకుంటామే, మీతో పని చేసుకుంటామే. మిమ్మల్ని పాపం అనేది లేదు వల్ల. మీ సంగతే ఉత్తం ఇవాళ, పొట్టు పొడి చంపుతాం. అయ్యో నీ కాలు మొక్తేనే రాజీ, ఎందుకే గంతగానో కక్ష పెట్టినావు? చేయమంటున్నాం కదా, నేను మంచిగా ఉంటామే. అట్లా రారి దారికి మరి. మంచిగా ఉంటారా, ఉండురి, మంచిగా బతారా, బతుకురి. పుల్లలు పెడతాం, ఇంటి కూడా వేసి పెడతామంటే మాత్రం ఊకొట్టలం కాదు మేము. ఊళ్ళో సర్పంచ్ చెప్పి ఎలా కొడతాం ఊళ్ళో మీ ఊళ్ళకేని. మంచిగా ఉంటామే, మంచిగా ఉంటాం, బుద్ధి గట్టి తిని చేసినామే. ఫోన్ తీయ రాజీ, ఇచ్చి పెడదాం తీయ ఒక్కసారికి. ఓ దొంగముండా, మళ్ళీ వేసినట్టుగా తెలియాలి కానీ ఉంచనే ఉంచాం చెప్తున్నాం. ఏమో అనుకుంటున్నావు నువ్వు? నేను చెప్తున్నా శోభక్క, రేపు పొద్దుగాల మీ తాళాలు వేసి ఇద్దరు హనుమాన్ గుడిగా రారి. వచ్చినాక అక్కడ ప్రమాణం చేయాలి మీరు. మేము ఏం మంత్రాలు ఏం చెయ్యం, మంచిగా పని చేసుకొని బతామని. ఇట్లయితే నేను ఇచ్చి పెడతాం, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి అంత పట్టుకపోతారు. మీ ఇష్టం ఇక. సరేనే రాజవ్వ, అత్తం మీరు ఏడికి రమ్మంటే గాడికి అత్తం, ఈడ ప్రమాణం చేయమంటే గాడి చేస్తామే. అవురా ఓ ముసలోడా, నీకు నా మొగడు కళ్ళు గుత్తలా కళ్ళు తీసా కొనియకుంటే మా ఇద్దరు చుచ్చు పెడతావారా, లొల్లి పెట్టుకుంటావారా మా ఇద్దరికి? అవురా ఓ బాడుకో.
ఇష్టపెట్టుర్రు అవ్వ, ఇష్టపెట్టుర్రు. ఇప్పటి నుంచి ఏం చెయ్యను. మీతో మంచిగా ఉంటాం అవ్వ. ఎవరికి ఏం చెయ్యం ఇక. తప్పైందమ్మా, తప్పైంది. కాలు మొత్తం మమ్మల్ని ఇష్టపెట్టుర్రి. మమ్మల్ని ఏం చేయకూర్రి. అడవరించి వీకురి దొంగ ముండా దొంగ బాడుకో సోని ఓం బియ్యం అంటారు. భయపడ్డాం అనుకుంటారా మీరు? నడుగురించి అరేనే రాజా వారే పొద్దుగాల వస్తాం హనుమాన్ గుళ్ళకు. అయ్యా రాజీ పా ఇక పోదాంపా. రేపు పొద్దుగా వస్తారు హనుమాన్ గుళ్ళకు. రాని వచ్చినాక మాట్లాడదాం ఇక. పా ఎప్పుదాం పండుకుందాం పా. ఓ మూతంకరోడా, మూతంకర పెట్టి చూస్తున్నావా? ఆడు మంత్రాలు చెప్తారా మన ఇద్దరు అయింది. నన్ను పొట్టు పొట్టు కొడతలందా కొడుతుంది. తెల్లలు లేచిన అవ్వారంటే వీకంటివి. గిదే నన్ను రీతి. సైతీయ పోరి పో గానం తిడుతున్నావు ఇంటికోరియా. సరే మరి మేము పోయేస్తాం మరి ఇక. ఓ ఆగుర్రి మీ పని అంతా అయిపోయింది పోతుర్రా? ఏందో వాళ్ళని కొట్టారు తిట్టారు మీరు మాడుకుని పోతారు. మరి నా సంగతి ఏంది? నిన్నేం చేయమంటావురా? నిన్ను కూడా 2 ఉతుకుమంటావా? ఓ రాజన్న అప్పుడే మర్చిపోయారాయే. ఫోన్ చేయమంటారు, ఎక్కడో చెప్పమంటారు, ఫుల్ బాటిల్ అంటారు. గిట్లే ఉంటదా? నిత్యం తీయలేదురా. అయ్యో ఈ పోరానికి పాలనే అవుతలేదు. రేపు పొద్దున రేపో. సరే మరి పొద్దున వస్తా మరి. దోస్తులు చూసిరా అయితే మన వీడియో ఎట్లా అనిపించింది? ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో అన్నమాట మన మంత్రాల సిరీస్లోని. నెక్స్ట్ అయితే మంచి సిరీస్తో మేము ముందుకైతే వస్తాం దోస్తులు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అయితే దోస్తులు ఏందనంటే ఇట్లాంటి మంత్రాలు అవి ఇవి కొడుగుడ్లు అయితే మన ఛానల్ అయితే ప్రోత్సహించదు దోస్తులు. ఏదో కామెడీ పర్పస్ చేసాం దోస్తులు వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మన ఛానల్ని. అయితే దోస్తులు ఇలాంటివి నమ్మి మంత్రాలు చేస్తాం మీకు ఇంట్లో మంచిగా అవుతుంది ఇట్లాంటివి నమ్మి అయితే పైసలు ఇచ్చి మోసపోకండి దోస్తులు. సరే మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎట్లుందో వీడియో. నమస్తే దోస్తులు, వెల్కమ్.